హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లలిత్ సుతేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మనందరికీ డాగ్స్లో అన్నిటికన్నా చిన్న బ్రీడ్ ఏంటో తెలుసు, చివావా. కానీ ఆవుల్లో, క్యాటిల్లో అన్నిటికన్నా చిన్న బ్రీడ్ ఏంటో తెలుసా? పుంగనూర్. అవును, మన ఇండియాకి చెందిన బ్రీడ్ పుంగనూర్. ఇవాళ ఆ పుంగనూర్ బ్రీడ్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. అసలు చూడగానే ఇది ఆవా దూడ అనిపించే బ్రీడ్ పుంగనూర్. అంత తక్కువ హైట్లో ఉంటుంది పుంగనూర్. పుంగనూర్వి ఎడల్ట్స్ అయినా కూడా అవి చూడ్డానికి చాలా లైక్ కాఫ్స్ లాగా ఉంటాయి వేరే బ్రీడ్స్తో పోల్చుకుంటే. సైజ్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక లార్జ్ డాగ్ బ్రీడ్ ఎంత సైజ్ ఉంటుందో సేమ్ ఇంచుమించు సైజ్ అలానే ఉంటుంది. పుంగనూర్ హైట్ 70 to 90 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. కొన్ని కేసెస్లో ఆ హైట్ కన్నా ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంది మేల్స్లో. కానీ యావరేజ్ హైట్ చూసుకుంటే 70 సెంటీమీటర్స్ టు 90 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ వెయిట్ 125 కేజెస్ నుండి 200 కేజెస్ దాకా ఉంటుంది వెయిట్. ఇట్ డిపెండ్స్ ఆన్ మేల్ ఆర్ ఫీమేల్, డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. అండ్ పుంగనూర్ని అసలు దేనికి బ్రీడ్ చేశారు అంటే, పుంగనూర్ అనేది డ్యూయల్ పర్పస్ బ్రీడ్ అనమాట. అంటే డ్యూయల్ పర్పస్ అంటే బోత్ ఫర్ మిల్క్, పాల కోసము, అండ్ అగ్రికల్చర్ వర్క్ కోసం. అంటే పొలం దున్నటం, హెవీ టాస్క్స్ కాకుండా లైట్ అగ్రికల్చరల్ టాస్క్స్ కోసం పుంగనూరి బ్రీడ్ చేశారు. పుంగనూరు చూడడానికి ఒంగోలు బ్రీడ్ లానే ఉంటుంది, కానీ సైజ్ తక్కువ అంతే. లైక్ సేమ్ ఒంగోలు బ్రీడ్ లాగా బ్రాడ్ ఫోర్ హెడ్ ఉంటుంది. సేమ్ ఒంగోలు బ్రీడ్ లాగా కొమ్ములు కూడా సేమ్ ఒంగోలు బ్రీడ్ లాగే ఉంటుంది. అండ్ షార్ట్ స్టేచర్ ఉంటుంది. కానీ సైజ్ దానికన్నా చాలా మినిమైజ్డ్ వర్షన్ లాగా అనమాట. అండ్ కలర్స్ కూడా సేమ్ ఒంగోలు బ్రీడ్ లాగా వైట్ విత్ బ్లాకిష్ హెయిర్ అలా వస్తుందన్నమాట. అండ్ వేరే కలర్స్లో కూడా పుంగనూరు అనేది చూడొచ్చు. అండ్ మిల్క్ విషయానికి వస్తే, మిల్క్ ఈల్డ్ గురించి వస్తే పుంగనూరు మంచి మిల్క్ ఈల్డర్. ఎందుకంటే 3 లీటర్స్ నుండి 5 లీటర్స్ దాకా మిల్క్ ఈల్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రోజుకి. పుంగనూరు బ్రీడ్ పాలల్లో 8% ఫ్యాట్ ఉంటుంది. మనం వేరే కౌ బ్రీడ్స్తో పోలిస్తే ఇది ఎక్కువ. ఎందుకంటే వేరే బ్రీడ్స్లో 3 to 5% ఫ్యాట్ ఉంటుంది. గేదె పాలను చూసుకుంటే గేదె పాలల్లో 6.5 నుండి 9% ఫ్యాట్ ఉంటుంది. సో పుంగనూరు పాలల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ 8%. అంటే మంచిగా మీగడ వస్తుంది, మంచిగా వెన్న, గీ అలా తయారు చేసుకోవచ్చు. అండ్ పుంగనూరు పాలల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఈ మినరల్స్ అన్నీ పుంగనూరు పాలల్లో ఎక్కువ ఉంటాయి. అండ్ పుంగనూరు పాలకి కొన్ని మెడిసినల్ యూజెస్ కూడా ఉన్నాయని కొంతమంది నమ్ముతారు. అసలు పుంగనూరు ఎక్కడి నుండి వచ్చింది, పుంగనూరు బ్రీడ్ని ఎలా బ్రీడ్ చేశారు, ఇవి తెలుసుకోవాలంటే మనం దాని ఆరిజిన్ చూసుకోవాలి. చిత్తూరులో పుంగనూరు అనే గ్రామంలో పుంగనూరు బ్రీడ్ ఒరిజినేట్ అయింది. విజయనగరపు రాజులు ఒంగోలు బ్రీడ్ని పుంగనూరులో ఉండే రాజులకి ఇచ్చారు. ఆ టైంలో ఒంగోలు బ్రీడ్ని ఇంకొక బ్రీడ్ ఏంటి అంటే క్లియర్ ఐడియా లేదు. కొంతమంది మైసూర్కి సంబంధించిన బ్రీడ్ అంటారు, అండ్ కొంతమంది అక్కడ లోకల్ హిల్కి సంబంధించిన బ్రీడ్ అంటారు. సో ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఒంగోలు బ్రీడ్ని ఇంకొక బ్రీడ్ని కలిపితే పుంగనూరు బ్రీడ్ ఒరిజినేట్ అయింది. అలా పుంగనూరు బ్రీడ్ని బ్రీడ్ చేశారు. అండ్ పుంగనూరు సైజ్ చూస్తే కంప్రెస్డ్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒంగోలు బ్రీడ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే చాలా భారీగా ఉంటుంది. అండ్ పుంగనూరు అనేది ఒక హిల్లీ ఏరియా లాగా అనమాట. సో ఇప్పుడు ఒంగోలు బ్రీడ్ కొండలు ఎక్కి దిగుతూ ఉండాలంటే ఆ భారీ సైజ్కి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఫుడ్ ఇంటేక్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఆ ప్లేస్లో కొంచెం ఫుడ్ ఇంటేక్ కూడా తక్కువ తినేలా అండ్ హిల్లీ ఏరియాస్ని ఈజీగా ఎక్కి దిగేలాగా ఒక బ్రీడ్ని తయారు చేయాలి. అదే పుంగనూరు. అందుకనే ఒంగోలు బ్రీడ్ లాగా ఎక్కువ సైజ్ కాకుండా దాని సైజ్ తగ్గించారు. అండ్ ఒంగోలు బ్రీడ్కి న్యాచురల్గా అగ్రెషన్ ఉంటుంది, చాలా అగ్రెసివ్గా ఉంటాయి ఒంగోలు బ్రీడ్ ఆవులు. సో ఆ అగ్రెషన్ని తీయడానికి కూడా పుంగనూరుని బ్రీడ్ చేశారు. అందుకనే పుంగనూరు సైజ్ తక్కువ ఉంది అండ్ కామ్ అండ్ ఫ్రెండ్లీ నేచర్తో ఉంటుంది జనరల్గా పుంగనూరు బ్రీడ్ ఆవులు. ఇప్పుడు కన్జర్వేషన్ చూసుకుంటే పుంగనూరు అనేది యాక్చువల్గా ఒక రేర్ బ్రీడ్ అనమాట కొంతకాలం ముందర దాకా. అండ్
ఇంతకు ముందర పొంగునూరు బ్రీడ్ టోటల్ అన్ని ఆవుల్ని అండ్ అన్ని ఎద్దుల్ని లెక్కేసుకుంటే 200లకు పైగా లేవు. కానీ ఇప్పుడు కొంతమంది పెడుతున్న ఎఫర్ట్స్ వల్ల పొంగునూరు బ్రీడ్ కౌంట్ దగ్గరగా 8,000 నుండి 9,000 దాకా చేరింది. సో పొంగునూరు బ్రీడ్ అనేది నిజంగా మన హెరిటేజ్ లాంటిది. పొంగునూరు బ్రీడ్ని కాపాడుకుంటే మన భారతదేశ చరిత్రని, కల్చర్ని కాపాడుకున్నట్టే. సో మనకి వీలైనంతగా ట్రై చేద్దాం. లెట్స్ సేవ్ అవర్ పొంగునూర్ అండ్ ఐ విష్ ద బ్రీడ్ గెట్స్ మోర్ పాపులరైజ్డ్. సో మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నాకేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలపండి. నేను చదివి ఇన్స్పైర్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ లలిత్ వితేష్ సైనింగ్ ఆఫ్. బై.